సోదరుడితో కలిసే మంగ్లీ మోసాలు, మైక్రో ఫైనాన్స్ స్కామ్లో ఆమెకు ప్రత్యక్ష జోక్యం. గిరిజన జేఏసీ అంటే ఈ గిరిజనుల జాయింట్ యాక్షన్ కమిటీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మైక్రో ఫైనాన్స్లో జరిగిన 100 కోట్ల స్కామ్లో సింగర్ మంగ్లీ ప్రత్యక్ష జోక్యం ఉందని, సోదరుడితో కలిసే మంగ్లీ తమను మోసగించిందని బాధితులు ఆరోపించారు. ముందు బాధితులు 20 మంది, 30 మంది, 35 మంది అనుకున్నారు. ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చేసరికి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. శుక్రవారం బంజారా సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో గిరిజన జేఏసీ అధ్యక్షుడు సంపత్ నాయక్ మాట్లాడారు. ఇదే సంపత్ నాయక్ గతంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దయచేసి ఈమెకి ఈ మీద ఉన్న కేసులు వ్యవహారం వివాదం పూర్తిగా సద్దుమణిగే వరకు ఈమెకి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఒక లెటర్ రాశారు, మా అధ్యక్షుడికి కూడా ఒక లెటర్ రాశారు. ఈమెకి ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దు ఇండస్ట్రీలో అని కూడా ఆ సంపత్ నాయక్ అనే ఆయన లేఖ రాశారు. మంగ్లీ మీడియా సమక్షంలో అబద్ధాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రధాన నిందితుడు రమావత్ మధుతో మంగ్లీకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. స్కామ్లో అతనితో పాటు ఆమె కీలకంగా ఉన్నారని, తన సోదరుని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని అబద్ధాలు చెప్పిందని, 24లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పాటలు పాడి ప్రచారం చేశారని తెలిపారు. ఎగ్జాక్ట్లీ